గిఫ్ట్ ఎవరికి? ఫైట్ మాస్టర్ సార్. పరిగెత్తింది నా కూతురు, జ్యూస్ మాస్టర్ కా, అక్కడ పెట్టు. సార్ చెక్కు. సిగరెట్ ఎవరికి? డైరెక్టర్ గారికి అండి. ఫైట్ తీసుకొని ఫైట్ మాస్టర్, డైరెక్ట్ కింద సిగరెట్ అక్కడ పెట్టు. సార్ చెక్కు. కుదరదండి, ఒకటైతే అస్సలు కుదరదు, రెండైతే చూస్తా, మూడైతే చేస్తా. ఏంటంటే ఇదిగో మీసాలైనా ఊరికే సాగమాక ఒప్పేసుకో. నా సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేసినా యాడికో వెళ్ళిపోద్ది. ఇదిగో రంగారావా, క్లైమాక్స్ పాట చాలా కష్టం అంట. ఇవాళ నైట్ అంతా రిహార్సల్ చేసా, రేపు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటే ఎలాగండి, చాలా ఇంపార్టెంట్ సంగతి. చెప్పానుగా, నేను చేయలేను. ఎలా చేస్తాను? నేను డాన్స్ చేయాల్సింది మీరు కాదు, మీ అమ్మాయి. మరి అదే ఎక్స్ట్రాలంటే. అలా మాట్లాడితే అసలు చేయనండి, పెద్ద సాడిస్ట్. ఇవాళంతా చేదు నా కూతురుతో, రేపటి నుంచి సాంగ్ ఏమనుకుంటున్నా నా కూతుర్ని. నా వల్ల కాదు, నేను నా కూతురు అలసిపోయాము, రెస్ట్ తీసుకోవడానికి ఫారిన్ వెళ్తున్నాం. ఇదిగో రంగారావా, ఏందయ్యా ఈ పిట్టింగులా? నేను మునిగిపోతానయ్యా. అసలు ఏందయ్యా ఇది? మొట్టమొదటి సినిమాకి పీడాకారమా? టైంకి వచ్చినారమ్మా. రేపు సినిమా లాస్ట్ సాంగ్, ఇవాళ నైట్ ఏమో రిహార్సల్స్, ఆయనేమో చేయనంటున్నారు. కుదురుతున్నానుగా, మళ్ళీ నా కూతురుతో ఊరుకోమా. కుదరదయ్యా. నేను చేస్తాను. డైరెక్టర్ సార్, డాన్స్ అసిస్టెంట్ ని పంపు. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో, ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో, నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రాన్ని ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మొద్దు రేఖ వాడు వదిలేస్తాడు. బాబాయ్, అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా? అయ్యా అయ్యా, టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను సీనయ్య. అంతేనట. చెప్పవయ్యా. అయ్యా 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 వెళ్ళిపోయా. అయ్యా మినిస్టర్ గారు కాళ్ళు పెట్టుకుంటానండి. అయ్యా అయ్యా జీవితం అంటే ఏడా నాకు కూతుందంటే అని చెప్పేస్తానండి. అయ్యా అయ్యా అయ్యా. హలో హలో హలో, ఆగండి. హలో ఓ మినిస్టర్ తెలుసా, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు ఎవరు తెస్తారయ్యా? నీకేమయ్యా, నువ్వు పోయినా రాదా? అయ్యి బాబాయ్, భద్రండి అని చెప్పేస్తాడు. నాయనా, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. వెంకట్, చెప్పబాయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడావంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే, పని చూసుకో. రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారి వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ బాబా ఎక్కడ? రాలేదు వెంకట్, బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ బాబాయ్
బాబాయ్ బాబాయ్ రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే, థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట, మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదప్పయా, సినిమా మధ్యలో ఆగిపోయాళ్ళ. నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి ఆ అమ్మాయిని తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదా చెప్పింది. అమ్మా, ఏందయ్యా పిల్లకాయ? నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనంట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను, శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి, అందుకు. డబ్బా? డబ్బులు ఏముందబ్బాయా, కుక్కలు కొడితే రాలతయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయినా. తీసుకొచ్చాక చెప్తాను. సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్.
పంపించావు కదా కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు మ్వా, మ్వా, మ్వా. ఏ అదే మరి చుట్టూలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి కాసేపు నాతో ఉండొచ్చుగా నీ సొమ్ము ఏమైనా పోయిందా అబ్బా మళ్ళీ కలిసావా ఇదిగో తవ్వు తుడుచుకో పెంబర్త బండి ఇక్కడ ఆగదే ఎందుకు ఆగింది ఏమో నాకేం తెలుసా నాకేం తెలుసు కూర్చున్నావేంటయ్యా కనుక్కోవచ్చుగా ఎళ్ళు ఏంటి ఓయ్యో రాసిగల ఉంగరమే పారేసుకోకూడదు పెట్టుకో మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే జాగ్రత్త నమస్కారం సార్. బండి ఎందుకు ఆగింది? అది పోలీస్ స్టేషన్ దగ్గర చెరువు కట్ట దగ్గర పట్టాల నుంచి నీళ్లు పోతున్నాయి. అది తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుంది సార్. వర్షం అయ్యా బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించమని చెప్పు. ఇక్కడ ఎక్కువసేపు బండ్లే. ఎవరాతన దాసన్న కొడుకు భద్రన్న ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు ఇతను అంత పెద్ద పుడింగా మెల్లగా మాట్లాడే బాబు గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు ఎక్కడికే వర్షం పడుతుందమ్మా నాన్న చూసాడంటే మీ ఆయన ఇటు పక్కన లేడు అటు పక్క బిజీగా ఉన్నాడు చూడు నాయన పరిస్థితి మంచిగా లేదు నిన్ను చూడాలంటున్నాడు కదా. ఎత్తుకొచ్చేనా